స్టైల్గా ఉంది సినిమా. సో తమిళ్లో మంచి హిట్ సినిమా ఇది. సో అలాగే ఈ సినిమా కూడా తెలుగులో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏం రత్నం గారు అంటే నాకు అతను ఫస్ట్ జెంటిల్మెన్ దగ్గర నుంచి ఒక ప్యాషను. సో తను అడగగానే నేను రావడం జరిగింది. సో ఏం రత్నం గారితో నేను వర్క్ చేయాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ అండ్ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్. ఇప్పటికే ఆయనతో గంట సేపు మాట్లాడితే 59 minutes సినిమా గురించే మాట్లాడతారు. అండ్ హీస్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా. ఏ సినిమా ఎలా తీశారు, ఆయన ఫస్ట్ మూవీ కాడి నుంచి ఆ మూవీ ఈ లొకేషన్లో తీసామండి, ఆ లొకేషన్లో ఇంత బాధలు ఉంటాయి, ఎంత కష్టపడ్డాం, ఎలా చేసాం, ఒకసారి ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన ఎంత ప్యాషనేట్. అండ్ మూవీ హిట్స్ అండ్ ఫెయిల్యూర్స్ పక్కన పెట్టేస్తే ప్రతి మూవీలో ఆయన పడ్డ శ్రమ మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ హీజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదిరిపోయే సినిమాలు తీస్తున్నారు. తెలుగులో కూడా ఎంత వాడగానే సినిమా మంచి హిట్ అవ్వాలని, మళ్ళీ మళ్ళీ తెలుగులో మీరు స్ట్రైట్ సినిమాలు తీయాలి, తప్పకుండా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇందాక సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అందరు హీరోలు, డైరెక్టర్స్ మీతో చేయడానికి చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. ఆల్ ద బెస్ట్. గోపి చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. మన ఫాదర్ టీ కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ చొరవతో నేను ఫోన్ చేశాను, గోపి ఇలా ఫంక్షన్ చేస్తుంటే అంకుల్ తప్పకుండా వస్తున్నారు. ఇప్పటి నుంచి చూస్తాను, ఎందుకంటే నాన్నగారి దగ్గర నుంచి పరిచయం ఉంది బాగా. ఆయన తర్వాత తీసిన సినిమాలు కానీ, ఎందుకంటే వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, వెరీ నాలెడ్జ్, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది. ఆయన తీసిన సినిమాలు కానివ్వండి చాలా మంచి, ఎవ్రీ పక్క నుండి బాగా కేర్ తీసుకొని ప్రతి ఆర్టిస్ట్కు స్టోరీ దగ్గర నుంచి, లిరిక్స్ దగ్గర నుంచి అన్ని బాగా దగ్గర నుంచి చేశారు. ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండస్ట్రీ, ఇన్ తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ. చాలా మంచి సినిమాలు తీశారు. మళ్ళీ మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ వచ్చినా మళ్ళీ బ్యాక్ అయ్యి అగైన్ విత్ హ్యూజ్ సక్సెస్తో మళ్ళీ స్టార్ట్ అయ్యారు. అండ్ మళ్ళీ తెలుగులో మళ్ళీ స్ట్రైట్ సినిమాలు చాలా మంచి మంచి సినిమాలు తీయాలి. తెలుగులో ఇంతమంది తీసిన అజిత్ గారితో సినిమాలు పెద్ద హిట్ అయినాయి. ఈ సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది తమిళ్లో. తెలుగులో కూడా ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రత్నం గారు లాంటి ప్రొడ్యూసర్స్ మనకి చాలా మంది కావాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మస్ట్ కావాలి మన ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ ఈ ఆడియో నన్ను పిలిచినందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈరోజు రత్నం గారు ఆడియోకి నేర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్లో కలిసాను. మొదటి సినిమా తెలుగు సినిమా చేశారు ఆయన. ఈ కుర్రాడు ఇంట్రడక్షన్ చేశాను. అప్పుడు నేను ఆసియాన్ షూటింగ్ క్లైమాక్స్ చేస్తున్నాము వైజాగ్ హోటల్లో. ఆ తర్వాత అనుకోకుండా ప్రేమలేఖ సినిమా నేను భారతీయ తర్వాత చూశాను. ఆ సినిమా నేను రైట్స్ కొన్న తర్వాత చాలామంది హీరోలు, ప్రొడ్యూసర్స్ రీమేక్ చేయమని, తర్వాత ఒక హీరో అయితే 50% రికమెండేషన్ చేస్తాను, నువ్వు డైరెక్ట్ చేయమని అడిగినా కానీ ఈ సినిమా నేను డబ్బింగే చేస్తానని చేశాను. ఆ ప్రేమలేఖ సినిమా పాటలు కానీ సినిమా కానీ పెద్ద హిట్ అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అనుకోకుండా కంటిన్యూస్గా 2 సినిమాలు అయిపోయినాయి. 3వ సినిమా కూడా నెక్స్ట్ మంత్ మొదలు పెడుతున్నా. 3 సినిమాలు ఆయనతో చేయగలుగుతున్నాను. చేయడం అంటే ఒక సినిమా తర్వాత మళ్ళీ నేను తమిళ్లో విజయ్తో 3 సినిమాలు చేశాను, ఖుషి, గిల్లి, శివకాశి. కానీ ఇక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూగా చేయడం అంటే అందరూ ఆశ్చర్యపడి అజిత్ గారిని ఇంట్లో కట్టేశారు రత్న గారు. కంటిన్యూగా ఆయనకే చేస్తున్నారు అనుకున్నారు తమిళ ఇండస్ట్రీలో. యాక్చువల్గా అది కాదు, ఆయనకి బాగా నచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3వ సినిమా మొదలవ్వలేదు, 4వ సినిమా మీడియా చేస్తారండి కదా అని అడుగుతున్నారు. సో అందుకు కారణం ఏంటంటే ఆయన అజిత్ గారు చెప్పాలంటే ఫస్ట్ సెట్కి వస్తే తనే వెళ్ళి చిన్న స్పాట్ బాయ్ నుంచి తనే అందరిని విష్ చేస్తారు. అసలు ఒక హీరోలా ఉండరు ఆయన, చాలా కలిసి ఉంటారు. చాలా వెరీ 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 సింపుల్, చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. సో అందువల్లే ఆయన చెప్పాలంటే ఆయనే చెప్తారు, నాకేదో వెనకాల భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, అందుకనే ఇలా ఉన్నాను అని చెప్తుంటారు. అండ్ కమింగ్ టు డైరెక్టర్ ఆఫ్ ది మూవీ గౌతమ్ మీనన్ గారు, నిజంగా చాలా ఈజీగా మాయ చేసేస్తారు ఎవరినైనా. ఏ మాయ చేసావో కూడా మనకి అందించారు. వండర్ఫుల్. మరి చాలాసార్లు కలిశాను సినిమా చేయాలని, చాలాసార్లు. ఒకసారి విక్రమ్తో చేయాల్సి వచ్చింది, కుదరలేదు. సో ఇప్పుడు అనుకోకుండా సడన్గా ఇప్పుడు ఈ సినిమా చేసాం. సినిమా ఏంటంటే ఆయన కథ కంటే ఆయన స్టైల్, గౌతమ్ మీనన్ స్టైల్, గౌతమ్ మీనన్ ఇలా చేస్తారు అనే పద్ధతిలో నేను సినిమా ట్రైన్ ఉంటుంది. ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ని కూడా మీరు అన్నట్టు సెంటిమెంట్ కానీ ఒక స్టైలిష్ ఫిలిం చేసే దాంట్లో ఆయన పేరు గౌతమ్ మీనన్ అంటే ఒక స్టైలిష్ ఫిలిం అని ఒక పేరు ఉంది. సో ఈ సినిమాని తనతోటి త్వరగానే ఫినిష్ చేసాం మేము. వెనకాల
తనకి ఏం కావాలో అన్నీ చేసి త్వరగా ఫినిష్ అయ్యాను. ఎస్పెషలీ అజిత్ గారిని అలాంటి స్టార్ని పెట్టుకొని టోటల్ సినిమా మేము చెన్నైలోనే షూట్ చేసాం, వేరే ఎక్కడా చేయలేదు. చెన్నైలో చేయడం ఆయనకున్న ఫ్యాన్స్కి చాలా కష్టం. కానీ మొదట నేను ప్రామిస్ చేశాను, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము సినిమా అలాంటి లొకేషన్లో సెలెక్ట్ చేసి అలా సెక్యూరిటీ ఇచ్చి, అలాగే ఒకరోజు రోడ్లో ఆయన డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు మామూలుగా సింపుల్గా. ఆయన తెలిసిన ఫ్రెండ్స్ వాడు పక్కన డ్రైవ్ చేసి సడన్గా అజిత్ అని చెప్పి నెక్స్ట్ ఫోన్ చేశారు. అలా అంత లీనై మామూలుగా ఒక చిన్న హీరో చేసినట్టే రోడ్లు పబ్లిక్లో అంతా షూట్ చేసినారు.